ఓ భరతవంశీయుడా, అజ్ఞానం వలన పుట్టిన ఈ తమోగుణము బద్ధజీవులందరికీ మోహ కారణమని ఎరుగుము. బద్ధజీవుని బంధించినటువంటి బుద్ధిహీనత, సోమరితనము, నిద్ర అనునవి ఈ తమోగుణపు ఫలితములై ఉన్నవి. ఇక్కడ చూడండి, బద్ధజీవుని చాలా బంధిస్తుంది ఈ తమోగుణము. వారికి బుద్ధిహీనత, సోమరితనము, నిద్ర అనేవి ఎక్కువగా ఉంటాయి ఈ తమోగుణ ఫలితం వల్ల. కాబట్టి మనం ఈ తమోగుణం నుంచి తప్పనిసరిగా బయటపడాలి. తమోగుణము, రజోగుణము నుంచి బయటపడి సత్వగుణ కార్యక్రమాలు చేస్తూ ఉంటే సత్వగుణం నుంచి కూడా బయటపడాలి. సత్వగుణం కూడా బంధిస్తుంది. కాబట్టి రన్వే లాగా సత్వగుణాన్ని ఉపయోగించుకొని విమానం పైకి ఎట్లా ఎగురుతుందో అలా జీవుడు సత్వగుణం నుంచి కూడా బయటపడి విశుద్ధ సత్వగుణంలో నిలవాలి. ఆ విధంగా మనకు కార్యక్రమాలు ఇచ్చారు ఇస్కాన్‌లో శ్రీల ప్రభుపాదుల వారు. ఇక్కడ మనం చనిపోతున్నాము. ఎందుకు చనిపోతున్నాము? మనం శాశ్వతంగా ఉండాలని కోరుకుంటున్నాము. కానీ బలవంతంగా మరణం వస్తుంది. నేను శాశ్వతమైన ఆత్మను, నేను శాశ్వతమైన శరీరంలో ఉండాలి అని ప్రతి జీవుడు కోరుకుంటారు కాబట్టి మరణాన్ని ఇష్టపడడం లేదు. కాబట్టి ఈ తమో గుణము ఇలాంటి క్వశ్చన్స్ కూడా రావండి తమో గుణం వారికి. కొంచెం సత్వగుణంలో ఉన్న తెలివైన వారికి, సత్వగుణం మిశ్రితులైన వారికి, ఇలాంటి వారికి నాకెందుకు ఈ కష్టాలు వస్తున్నాయి, ఎలా నేను ఈ కష్టాల నుంచి బయటపడాలి, ఇలాంటి తెలివైన క్వశ్చన్స్ వస్తాయండి. తెలివైన ప్రశ్నలు వాళ్ళకు వస్తాయి. వాటి నుంచి బయటపడడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. కానీ ఈ తమో గుణంలో ఏమి ఉండదండి. లేజీ, సోమర్తనము, తెలివి తక్కువ ఉంటది. వాళ్ళు ఎప్పుడు ఎక్కువ నిద్రపోతూ ఉంటారు. మనకు శాస్త్రజ్ఞులు అంటే పరిశోధన ద్వారా కూడా తెలియదంటే ప్రతి వ్యక్తికి ఒక రోజులో 24 గంటల్లో 6 గంటలు నిద్ర సరిపోతుందండి. అంతకు మించి ఎక్కువ అవసరం లేదు. మరి శరీరం సహకరించుకుంటే 7-8 గంటలైనా నిద్రపోవచ్చు. కానీ అంటే పూర్తిగా వారికి ఆరోగ్యం సహకరించుకుంటే, లేదంటే 6 గంటలు ఆరోగ్యకరమైన వ్యక్తి సరిపోతుంది. అంతకు మించి 10 గంటలు 12 గంటలు నిద్రపోయే వాళ్ళు పూర్తిగా తమో గుణంలో ఉన్నట్లే అండి. మనకు వారిని కుంభకర్ణుడితో పోలుస్తారు. ఎందుకంటే కుంభకర్ణుడు సంవత్సరంలో 6 నెలలు నిద్రపోయేవాడు. అంటే మనకు రోజులో 24 గంటలండి. 12 గంటలు నిద్రపోతే సగం జీవితం సగం 24లో సగం 12 గంటలు నిద్రపోయినట్టే. 12 గంటలు ఒక సంవత్సరం కాలం అంతా 12 గంటలు తీసేస్తే నిద్రలో వాళ్ళు 6 నెలలు నిద్రలోనే ఉన్నట్లండి. అంటే 6 నెలలు కుంభకర్ణులాగా వాళ్ళు నిద్రపోతున్నట్టు పూర్తి తమో గుణం అండి. కాబట్టి మనం నిద్రను తగ్గించుకోవాలి.